మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్లో ఉన్నాం మనం. పొద్దున్న ఇక్కడ మధు నాకు ఇప్పటికి 4-5 ఏళ్ల నుంచి పరిచయము, స్నేహితుడు. అతను ఏంటంటే వింతగా పల్లీలు తర్వాత అవిసెలు అట్లాంటి వాటన్నిటితోనూ కూడా లడ్డూలు అవి తయారు చేస్తుంటాడు. చిక్కీలు అవి కూడా నువ్వులతో కూడా తయారు చేస్తాడు. కానీ ఇతని దగ్గర ప్రత్యేకత ఏంటంటే ప్రతి చోట మనకు దొరికేలాంటి లడ్డూలు అవి కాదనమాట. నేను ఇప్పుడే తాజాగా తిన్నాను, నా నోట్లో ఇంకా తింటూనే ఉన్నా కూడా ఎంతో బాగుంది, తాజాగా ఉంది. ఇతని దగ్గర ప్రత్యేకత ఏంటంటే గ్లూకోజ్, సెల్యులోజ్ లాంటి రసాయనాలు అవి ఏమీ కలపడు, వేరే కెమికల్స్ కూడా ఏమీ కలపడు అనమాట. ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉంటుంది వీళ్ళ లడ్డు కూడా. బెల్లము అవన్నీ కూడా అతను తెలుసున్న సోర్స్ నుంచి మాత్రమే తీసుకొచ్చి అతను లడ్డూలు చేసే రకం అనమాట. అంతకుముందు ఎప్పుడో నేను కూడా ఒకసారి బెల్లం ఇతనికి అమ్ముదామని ప్రయత్నం చేశాను, కానీ అతను తిరస్కరించి మర్యాదగా లేదన్నా నేను నా బెల్లం నేనే తెచ్చుకుంటాను, దాంతోనే నేను లడ్డూలు చేసుకుంటాను కూడా నాకు ఒకసారి చెప్పాడు. అదే కాకుండా ఇతను నువ్వులతో తర్వాత మనకి అవిసెలతో కూడా మనకి లడ్డూలు చెక్కలు లాంటివి చేస్తున్నాడు. చూస్తే చూడండి, మన కేబీఆర్ పార్క్ తాజాగా మన ఎదురుగుండానే మనకి అతను లడ్డూలు ఉండలాగా తయారు చేసేసి వేడి మనకి ఇస్తాడనమాట. అతను ఒక చిన్న సిలిండర్ లాంటిది కూడా తెచ్చుకొని పాకం కూడా బెల్ల పాకం అప్పటికప్పుడు పట్టుకొని గిరాకీలకి వాళ్ళు ఉండలాగా చేసి అప్పటికప్పుడు ఇస్తున్నాడు అనమాట. మనం మరిన్ని విషయాలు వివరాల కోసము మధుని ఒకసారి మాట్లాడమని చెప్తాము. మధు, మీ పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం, నా పేరు మధు. నేను ఇక్కడికి వచ్చి 11 years అవుతుంది హైదరాబాద్కి వచ్చి. ఇది ఓన్గా మా ఊరేమో శ్రీకాకుళం. నేను అక్కడి నుంచి 11 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి. ఓన్గా మా ఊర్లో పండే బెల్లంతో పల్లి లడ్డులు, నువ్వుల లడ్డులు, అవిసె గింజల లడ్డులు, రాగి లడ్డు, జొన్న లడ్డు ఇవన్నీ ఇక్కడే కేబీఆర్ పార్క్ రోజు లైవ్ తయారు చేస్తాను. ఇది ఏంటంటే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ బెల్లం. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా తయారు చేసి ప్రతిరోజు మార్నింగ్ 5:30 నుండి 10:30 వరకు ఇక్కడే లైవ్ చేయబడుతుంది. ప్రతిరోజు 365 days ఇక్కడ లడ్డూలు అవైలబుల్ ఉంటాయి. తర్వాత దీనికి వాడే ఆయిల్ ఏంటంటే ఇది చేతికి కాలకుండా ఉండడం కోసం గ్రౌండ్నట్ ఆయిల్ దీన్ని చేతికి రాచుకుంటాను. రాచుకొని అంటే అది కానీ ఆయిల్ రాసుకోకపోతే ఏమవుతుందంటే చేతికి మొత్తం బెల్లం అంతా అతుకో చేయి కాలిపోతుంది. ఇది మళ్ళీ ఏంటంటే ఇది వేడి ఉన్నట్టు లడ్డూలు చేయాలి, చల్లగైపోతే లడ్డు అయితే కాదు. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు లడ్డూలు ఉంటాయి అవైలబుల్గా. ఓన్లీ పల్లి లడ్డూలు, నువ్వుల లడ్డూలు, అవిసె గింజల లడ్డూలు, తర్వాత రాగి లడ్డు, జొన్న లడ్డు ఇవన్నీ మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా మా దగ్గర ఏంటంటే మా ఇంట్లో మా ఊర్లో అమ్మవాళ్ళు చేస్తారు పేలాలు వడియాలు, మినపప్పడాలు, తర్వాత తెలగపిండి వడియాలు, తర్వాత ఇంకా మినప వడియాలు, రకరకాలుగా అప్పడాలు కూడా ఉంటాయి మా దగ్గర. అవన్నీ ఓన్గా మేము ఏదైతే సొంతంగా తయారు చేస్తానో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ని ఇక్కడ ఓన్లీ సేల్ చేస్తాను నేను. అయినా అడుగుదాం ఏం చేస్తారో అయినా ఏంటో అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పరిచయం చెప్పండి. నా పేరు సంజయ్ అండి. నేను అన్ని న్యాచురల్గా దొరికే ఇష్టపడతాను. అందుకనే ఇప్పుడు మధు గారు ఏదైతే ఉన్నారో ఆయన శుభ్రంగా బెల్లం అది తెచ్చుకొని పప్పులు ఇక్కడే చేయడం నాకు ఎంతో ఇష్టం. కవర్లో పెడితే అంటుకునే అవకాశం ఉంటుంది. మనం వాడకూడదు అనుకుంటుంది, మళ్ళీ మనం వాటినే ఎంకరేజ్ చేయడం అవుతుందని ఉద్దేశంతో సో ఈ క్యాన్ తెచ్చుకొని దీంట్లో తీసుకెళ్తాను. ఇటువంటి ప్రక్రియ అనేది ఎంతో మంచిది. మనం ఒక స్టీల్ డబ్బా తెచ్చుకోవడం, దానిలోనే నింపుకొని తీసుకెళ్ళి ఇంటికెళ్ళి కడిగేసుకోవడం అనేది చేస్తే మన సాలిడ్ వేస్ట్ అన్నది నువ్వే నీ చేతుల ద్వారానే అధిగమించి దాన్ని అరికట్టినట్టు అవుతుంది అనమాట. ఇటువంటి ప్రాక్టీసెస్ ఎంతో మంచిది, ఎంతో బాగుందన్నమాట. I'm a long-time resident of Banjara Hills and a customer of Madhu's. I've seen him from the point where he would come on a bicycle and set up this thing. Excellent products and as far as I can tell, fairly natural and clean. All the best. ఒకవేళ ఎవరన్నా మనకి గిరాకీలు మీ వస్తువులు తినాలి అది అని అనుకున్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి, ఏ విధంగా పురమాయించాలి? అది డోర్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది నా దగ్గర. ముందుగానే 1 day ముందు ఆర్డర్ ఇస్తే కనుక ఎంత దూరమైనా సరే డోర్ డెలివరీ చేస్తాను కంపల్సరీ. ఇవి ఆల్రెడీ ఇప్పుడు నేను ప్రతిరోజు ఒక 5-6 డెలివరీస్ వరకు రోజు చేస్తూనే ఉంటాను. ఇంకా ఏమైనా కావాలంటే కూడా ఈ ఐటమ్స్ ఏమైనా ఒక బర్త్డే పార్టీస్ అవన్నీ ఏ ఫంక్షన్స్ అయినా దేనికి కావాలన్నా కూడా నేను ఇది డోర్ డెలివరీ చేయబడుతుంది. నా నెంబర్ ఏమో 7207696354. ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు నేను డోర్ డెలివరీ చేస్తాను. ఇక్కడ మనకి వేయించిన పల్లీలు, తర్వాత నువ్వులు, తర్వాత అదేవిధంగా కొంచెం పచ్చి తర్వాత వేయించిన అవిసెలతోని మనకు మధు అనే వ్యక్తి, మన మధు అనే స్నేహితుడు లడ్డూలు తయారు చేస్తున్నాడు. అతను వాడే బెల్లం కూడా ఎంతో తాజాకరమైనది, తర్వాత న్యాచురల్లీ పండించిన అంటే ప్రకృతి రకంగా పండించిన తయారు చేసిన బెల్లం అది వాడేది. తర్వాత ఇతను ఎక్కడా కూడా మనకి సెల్యులోజ్ కానివ్వండి, లేకపోతే గ్లూకోజ్ లాంటి అనవసరపు రసాయనాలు, కెమికల్స్ ఏవి కూడా వాడి లడ్డూలు చేస్తున్న ప్రక్రియ కాదు. ఇతని ఇంట్లోనే ఇతని పరిశ్రమ, ఇతని కుటుంబమే ఇతని చేసే లడ్డూలు అవన్నీ చేసే పరిశ్రమ అవుతుంది. కాబట్టి ఇతని చేతితో ఏం చేస్తాడో అదే అతను అమ్ముతాడో అదే అందరూ తింటారనమాట. ఇతను గత ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్న
ప్రక్రియ పరిధి ఇతనిదనమాట. మనకి ఇంకా ఇదే కాకుండా ఇతని దగ్గర దొరికేది ఏంటంటే ప్రత్యేకంగా జొన్న లడ్డూలు కూడా చేస్తున్నాడట, నాకు ఇప్పుడే తెలిసింది. అదే కాకుండా ఇతని దగ్గర మనకి ఉత్తర కోస్తాంధ్రాలో ప్రత్యేకంగా దొరికేది ఏంటంటే పేలాల ఒడియాలు, తర్వాత తెల్లపిండి ఒడియాలు అవన్నీ కూడా అంటున్నాడు. వాటి రుచి కూడా ఎంతో బాగుంటుంది వేయించుకుని తింటే. అవి కూడా మనం ఇతని దగ్గర పురమాయించుకొని తినొచ్చు. ఇక్కడ చూసే జంతికలు లాంటివి, సుళ్ళు లాంటివి కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా మనము ఇతనికి పురమాయిస్తే కనుక చేతితో మనకి స్వగృహంగానే అతను తయారు చేసినవి వస్తువులన్నీ కూడా మనకి దొరుకుతాయి. ఆహ్లాదంగా చిరు తేళ్లలాగాను, తర్వాత ఏమో పలహారం లాగా కూడా వీటిని తినచ్చు, ఉపహారం లాగా కూడా తినచ్చు అనమాట.